హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ లాస్ట్ సాటర్డే నుంచి మనం చూసుకున్నట్టయితే నిఖిల్ నాయర్ అలానే గౌరవ్ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ జరిగిందనమాట. అసలు ఈ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ నుంచి ఎవరెవరినైతే కంటెస్టెంట్స్ని పంపించారో నాగార్జున గారు అనౌన్స్ చేసినప్పుడు వైల్డ్ కార్డ్స్ అంటే నార్మల్ కాదు, వాళ్ళు ఆటం బాంబుల్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క ఉంది, ఇచ్చి పడేస్తారు గేమ్ అన్నట్టుగా చెప్పారు. బట్ మనం చూసుకున్నట్టయితే వైల్డ్ కార్డ్లో ఎవరైతే మళ్ళీ 5 మెంబర్స్ లోపలికి వెళ్ళారో వాళ్ళందరూ లాస్ట్ వీక్ కానివ్వండి, బిఫోర్ కానివ్వండి, 1 by 1 మొత్తం అందరూ బయటికి వచ్చేస్తారు. ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే హౌస్లో ఉన్నారు. అంటే బయట నుంచి ఎవరైతే కొత్త కంటెస్టెంట్లు హౌస్లోకి వెళ్ళారో అంత ఎంటర్టైన్ చేయలేకపోయారా, లేకపోతే ఎందుకు డబుల్ ఎలిమినేషన్ అనేది ఇంత సడన్గా చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాలేదు. బట్ ఇంకా ఫైనల్స్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేయకపోతే హౌస్లో కంటెస్టెంట్స్ ఎక్కువైపోతారు అనే ఉద్దేశంతో ఈ వీక్ అయితే నిఖిల్ నాయర్ని, గౌరవ్ని ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. బట్ హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న నెగిటివ్ కానివ్వండి, ఏదో ఒకటి తిట్టించుకోవడము, అలా బయటకు రావడము జరిగింది. బట్ వీళ్ళిద్దరూ బజ్లో రిలీజ్ అయిన ప్రోమో కూడా మనం చూసాము. వీళ్ళిద్దరూ చాలా పాజిటివ్ వైబ్తో బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చారు. చాలా ఫన్నీగా మాట్లాడారు. అసలు వాళ్ళకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏంటి ఏమీ ఐడియా లేదు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకునే లోపే వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలానే ఉన్నారు. అసలు హౌస్లోకి వెళ్ళి ఏం చేస్తారు అంటే అది మాకు అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మనం చూసాము. ఓవరాల్గా వాళ్ళ ఎలిమినేషన్ తర్వాత ఈ కంప్లీట్ ఎపిసోడ్లో సంజన గారిని బాగా ఏడిపించారని చెప్పుకోవచ్చు. సంజన గారిని అందరూ కలిసి ఆమె మీద బిగ్ బాంగ్ వేయడం వల్ల సో ఆమెకి ఫ్యామిలీ వీక్ అనేది లేకుండా చేశారు. సో సంజన గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యి, లేదు నాగార్జున గారు, గేమ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ప్లీజ్ నన్ను ఇప్పుడే బయటికి పంపించేయండి, నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా అని చెప్పి తను ఏడవడం జరిగింది. భరణి కూడా బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు. ఆ సిచ్యువేషన్ చాలా ఎమోషనల్గా అనిపించింది. అంతా ఏడిపించి మళ్ళీ తనని లాస్ట్కి హౌస్లోనే ఉంచారు. ఇమాన్యుయల్ కూడా ఈ ఇన్సిడెంట్లో ఇలా ఒక తల్లిని ఏడిపించకుండా ఉండుంటే బాగుండేది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా వాళ్ళందరూ కూడా కమెంట్స్ పెట్టారు. అండ్ కంపేర్ టు తనుజ ఈ వీక్ ఎప్పటి నుంచో కష్టపడుతూ ఫైనల్గా ఇప్పటికీ తను కెప్టెన్ అయ్యింది. ఆ విషయంలో కొన్ని గేమ్స్లో కూడా డెమోన్ని, పవన్ని తను ఇది చేసి మాట్లాడడం జరిగింది. బట్ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు చేసింది రైట్ అయితే పవన్ చేసింది కూడా రైట్ ఎగ్జాంపుల్ అని చెప్పి వీడియో ప్లే చేసి చూపించారు. సో తనుజ కూడా కొంచెం తగ్గింది, రియలైజ్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. అండ్ పవన్ కళ్యాణ్ ఆర్మీని కూడా చాలా ఎత్తేసారని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ తన కోసం ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ చేయడానికి భరణి రెడీ అయ్యాడు, అలానే పవన్ కళ్యాణ్ ఆర్మీ కూడా రెడీ అయ్యాడు. బట్ బిగ్ బాస్కి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఏదో ఒకటే చేయగలను, బట్ నా చేతుల్లో లేదు ఇది డెసిషన్ అని చెప్పి నాగార్జున గారు చెప్పడం చూసాము. అండ్ మళ్ళీ నామినేషన్ జరిగాయి, మళ్ళీ ఇప్పుడు ఒకరి మీద ఒకరు పడ్డారు. ఈసారి గేమ్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎప్పుడు లేనంతగా డెమాన్, పవన్ రీతు మీద గట్టిగా అరవడము, ఇద్దరు అరుచుకోవడం చూసాము. వీళ్ళిద్దరు అసలు గేమ్ ఆడడానికి హౌస్లోకి వెళ్ళారా, లేకపోతే ఎందుకు వెళ్ళారు అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నా సపోర్ట్ చేస్తాను, బట్ నీ వల్ల నేను చాలా హట్ అయ్యాను అని చెప్పి డెమాన్ కూడా కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. ఆ టాస్క్ వీడియోలో కూడా నీ వల్ల నేను చాలా హట్ అయ్యాను, కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి. అండ్ ఇదే ఎపిసోడ్లో ఇంకా బిఫోర్ నాగ చైతన్య కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9కి రావడం జరిగింది. తన ప్రమోషన్స్ ఏవో తను చేసుకున్నారు, అయిపోయింది. రీతు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఫన్నీ వేలో వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. నాగార్జున కూడా చేసింది చాలు కూర్చో అన్నట్టుగా మాట్లాడారు. సో ఓవరాల్గా ఈ 3-4 డేస్ నుంచి బిగ్ బాస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ వీక్ ఎలిమినేషన్స్ చాలా టఫ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎవరు బయటకు వస్తారు, అండ్ టైం తక్కువ పడుతుంది, ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది కాబట్టి అందరి మధ్యలో టఫ్ ఫైట్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. అండ్ ఇమాన్యుయల్కి, తనుజాకి మధ్యన కూడా చాలా పెద్ద వారే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే భరణి గారికి, మిగతా కంటెస్టెంట్స్కి, సుమన్ గారికి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకళ్ళు ఎవరి పాయింట్స్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో ఫైనల్గా ఇప్పటి వరకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని వచ్చారు. ఎండ్ ఆఫ్ ది డే టైటిల్ విన్ అవ్వాల్సింది ఒకరే కాబట్టి ఇప్పటి వరకు జరిగినవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటి నుంచి ఈ వీక్ నుంచి ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరి కోసం వాళ్ళు ఫైట్ చేస్తారు, ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు అనేది ఈ నామినేషన్స్ తర్వాత అయితే ఓవరాల్గా మనకి కనిపించింది. ఎందుకంటే అందరూ గ్రూప్ గేమ్లు ఆడడానికి టైం ఎక్కువ లేదు, గ్రూప్ గేమ్లో ఆడే వాళ్ళని టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఫైట్ అయితే ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనా డబుల్ ఎలిమినేషన్, అది కూడా వైల్డ్ కార్డ్లో ఉన్న వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అని చెప్పి ఆ బస్ కింద కమెంట్స్ పెట్టారు. ఎందుకంటే టాప్ 5లో అట్లీస్ట్ నామినేషన్స్ ఇప్పుడు మిడిల్ నుంచి వెళ్ళిన వాళ్ళలో ఎవరో ఒక్కరైనా ఉండుంటే బాగుండు, బట్ ఎవ్వరు లేకుండా అందరూ బయటకు వచ్చేస్తారు, ఒక్కరు కూడా లేకుండా
లేకుండా. అలాంటప్పుడు అసలు ఎందుకు వీళ్ళని ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి పంపించారు, ఇదంతా బిస్కెట్ అయిందని చెప్పి ఆడియన్స్ మాట్లాడడం కూడా మనం చూసాము. ఫైనల్గా ఈ వీక్ నామినేషన్స్లో అయితే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. అండ్ అసలు తనూజ కొంచెం ఎమోషనల్ అవుతున్నాం, మాట్లాడితే ఏడుస్తున్నావు, సీరియల్లో యాక్టింగ్ అంతా కూడా నువ్వు హౌస్లో కంటిన్యూ చేస్తున్నావు అని చెప్పి నాగార్జున మొహం మీద చెప్తే తను ఈ మినిట్ నుంచి కూడా నేను నెక్స్ట్ టైం అసలు ఏడవను, ఇదే స్టాండ్ తీసుకుంటా, స్ట్రాంగ్ ఉంటా, ఎప్పుడు ఏడుస్తుందా అని చెప్పి అందరూ చూసేలా చేస్తా అని చెప్పి తను కూడా మాట్లాడింది. ఆ టాస్కుల విషయంలో డెమాన్ పవన్ కూడా హౌస్లో తను కుక్ చేస్తున్నాడు, తన పనులు తను చేసుకుంటున్నాడు, తను ఎంత పని చేసినా ఎంత చాకరీ చేసినా తనని ఎవరు గుర్తించట్లేదు, అంటే తనని తను హైలైట్ చేసుకోవట్లేదు, అంటే ఎంతసేపు రీతు చుట్టూ తిరుగుతున్నాడు అనే వర్షన్ అందరికీ ఉంది, కానీ తను కూడా గేమ్ ఆడుతున్నాడు, తన పనులు తను చేస్తున్నాడు, టఫ్ ఫైట్ ఇస్తున్నాడు అనేది ఇప్పుడిప్పుడే హైలైట్ అవుతుంది. ఓవరాల్గా ఎవరికి వారు బిగ్ బాస్ హౌస్లోకి టైటిల్ కొట్టడానికే వెళ్ళారు కాబట్టి దీని అన్నిటి మీద ఫోకస్ తగ్గించేసి ఫైనల్గా కప్పు మీద ఇవన్నీ పెడితే కాన్సన్ట్రేషన్ బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. డెమాన్ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుని బయటపడ్డాడు. అండ్ ఫ్యామిలీకి కూడా పర్సనల్గా రూమ్లోకి వెళ్ళి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను మిస్ అవుతున్నా, మీరు నా డ్రీమ్లో వచ్చారు అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా సంజన కానివ్వండి, మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఎమోషనలీ లో ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ చేసుకుంటూ బాగానే వచ్చారు. ఫైనల్గా అసలు ఈ వీక్ ఎలిమినేషన్స్ ఎలా జరుగుతాయి, అసలు ఈ వీక్ మొత్తం ఏమవ్వబోతుంది ఏంటి అనేది ఈ వీక్ మొత్తం చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. బట్ గట్టి ఫైట్ అయితే ఇచ్చేలానే ఉన్నారు. తనూజ మాత్రం ఏది ఏమైనా తన దగ్గర ఉన్న పవర్ సేవ్ చేసేది ఎవరికి వాడుతుంది అనేది ఇంకా ఒక క్లారిటీ రాలేదన్నమాట. సో చూద్దాం రీతు గేమ్ ఎలా ఉండబోతుంది, పవన్ గేమ్ ఎలా ఉండబోతుంది. ఓవరాల్గా ఇవన్నీ చూసుకొని బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్గా ఫైట్ చేసి నిలబడి టైటిల్ కప్ ఎవరు గెలుస్తారు, ఈ వీక్ అసలు గేమ్ ఎలా ఉండబోతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.